మీకు తెలియదు ఏమున్నది, నేను జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. గత 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను. నేను ఎన్నడూ రౌడీజం చేయలేదు, నేను ఎన్నడూ సెటిల్మెంట్ చేయలేదు, ఎవరిని బెదిరించి బలవంతం వసూలు చేయలేదు. ఎమ్మెల్యే సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి భూ కబ్జాలు చేయలేదు. నాకు ఎవరితో ఎంత సమస్య ఉంటుంది, మన ఇంట్లో నేను ప్రజల్లో ఉంటాను. నన్ను ఎందుకు నా ప్రజలకి ఏం చేయగలను, నా నియోజకవర్గానికి ఏం చేయగలను నా ఆలోచన ఉంటుంది తప్ప అనవసర విషయాలకి పోయడానికి నాకు ఇష్టం లేదు. అయ్యా కడియం శ్రీహరి సారు మరి కావలసుకుని బట్టగాల్సి మీదేసి బదనాం చేసుడు మీకు రాదని మంచిగానే అంటున్నారు గాని మరి మీ నియోజకవర్గం ప్రజల మీద అంత ప్రేమనే ఉంటే మీరు ఎమ్మెల్యేగా ఇమానందిని ప్రమాణం చేసి ఇన్ని దినాలు అవుతుంది సారు. ఇప్పటి వరకు ఎగురంతో ఎన్ని కోట్లు పట్టుకొచ్చి స్టేషన్ గణపూర్లో అభివృద్ధి పనులు చేసిరు సారు. అరువులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరా సారు. మొన్న ఇందిరమ్మ ఇల్లు కోసం ఓ వికలాంగుడు వస్తే నువ్వు ఒరేదందుకు వచ్చినావా అని చెప్పి ఆయనను అందరి ముంగట ఆఫీసులకు వెళ్ళి బయటకే లగొడితిరి. అదేనా సారు మీకు ఓటర్ల మీద ఉన్న ప్రేమ? స్వచ్ఛదాకా సోమలింగం, స్వచ్చినాక రామలింగం అన్నట్టు కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయినప్పుడు ఏ పార్టీలో ఉండి మీరు ఏలుబడి చేస్తున్నారని అడిగితే చెప్పేందుకు ముఖం లేక ముఖం అడ్డం పెట్టుకుంటారు. మీరు స్టేషన్ గణపూర్ను ఎక్కదీపములే ఎలగబెడతారంటే పబ్లిక్ నమ్ముతారా సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.